నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో అక్రమాలు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అరెస్ట్, వీడియో పోస్ట్ చేసిన ట్రంప్. ముంబైని ముంచెత్తిన భారీ వర్షం, నీట మునిగిన సబ్వేలు, ఐఎండీ హెచ్చరిక. పహల్గామ్ ఉగ్రదాడిపై చర్చకు విపక్షాల పట్టు, లోక్సభ వాయిదా. ఆధారాలు చూపించాం కాబట్టే కోర్టు రిమాండ్ కు పంపింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వివరణ. మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి విడుదల రజని. విదేశాల్లో ఉండే ఆంధ్రులకు గుడ్ న్యూస్, రోజుకు 100 VIP బ్రేక్ దర్శనాలు. ప్రాజెక్టుకు తప్పని తిప్పలు, రాష్ట్రంలో ఏమో నిధుల కొరత, కేంద్రంలో నిధుల వరద. బీసీ బిల్లును తిరస్కరించిన కేంద్రం, కాంగ్రెస్ వివరణలిచ్చినా మళ్లీ వెనక్కి. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, మండు టెండర్లో 57 రోజుల పాటు క్లైమాక్స్ తీసామంటూ కామెంట్. WTC ఫైనల్స్ పై కీలక నిర్ణయం, ఇంగ్లాండ్ కే పట్టం కట్టిన ICC. అమెరికాలో చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఎవరైనా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో మాజీ అధ్యక్షులతో పాటు పదవిలో ఉన్న అధ్యక్షులకు మినహాయింపు లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అరెస్ట్ చేస్తున్న వీడియో ట్రంప్ తన సోషల్ ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పంచుకున్నారు. ఈ వీడియోను కృత్రిమ మేధ సాయంతో సృష్టించారు. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ ఆఫీసులో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చర్చిస్తూ ఉండగా ఇద్దరు FBI అధికారులు అక్కడికి వస్తారు. ఒబామా చేతులకు వేడీలు వేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. అంతకుముందు మాజీ అధ్యక్షులు, సీనియర్ చట్ట సభ్యులు చట్టానికి ఎవరు అతిథులు కాదు అని చెప్పడం కనిపిస్తుంది. ఒబామాను జైలుకు తరలించిన అధికారులు ఆయనకు ఖైదీ దుస్తులు తొడిగి సెల్లోకి పంపిస్తారు. ఖైదీ దుస్తుల్లో ఒబామా జైలు గది ఊచల వెనుక నిల్చోవడంలో వీడియో ముగుస్తుంది. కాగా ఒబామా అరెస్ట్ తతంగం మొత్తాన్ని ట్రంప్ చిరునవ్వుతో వీక్షించడం వీడియోలో చూడవచ్చు. అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్రంప్ AI సహాయంతో దీన్ని తయారు చేశామనే విషయం చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతారహితంగా ప్రవర్తించారని పలువురు రాజకీయవేత్తలు విమర్శిస్తున్నారు. బోయింగ్ విమానాలు ప్రయాణికుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం అహ్మదాబాద్ లో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. తాజాగా అమెరికాలో మరో బోయింగ్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. అట్లాంటాకు వెళ్తున్న డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 767-400 విమానంలో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గుర్తించిన పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
డెల్టా ఎయిర్లైన్స్ కు చెందిన DL-446 బోయింగ్ 767 విమానం లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు వెళ్తున్నది. ఈ క్రమంలో లాస్ ఏంజల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానం ఎడమ వైపు ఉన్న ఓ ఇంజిన్ లో మంటలు అంటుకున్నాయి. గుర్తించిన పైలట్ ATCకి సమాచారం అందించారు. వారు అనుమతించడంతో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, 2 పైలట్లు కలిపి మొత్తం 294 మంది ఉన్నారు. అదృష్టవశాత్తు విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వడం, ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైని భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి నుంచి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. అంధేరిలో రద్దీగా ఉండే సబ్వేలు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో అంధేరి సబ్వేని అధికారులు మూసివేశారు. ముంబై రాయగఢ్ లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. థానే, పాల్ఘర్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల పాటు ముంబై, కొంకన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. IMD హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబై సమీప ప్రాంతాల ప్రజలు సముద్ర తీరానికి వెళ్లొద్దని హెచ్చరించారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇండిగో, స్పైస్ జెట్ సహా పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, ప్రయాణికులు షెడ్యూల్ టైం కంటే కాస్త ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచించాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తుంది. ఈ ఘటనపై చర్చించాలంటూ విపక్షాలు లోక్సభలో నిరసనకు దిగారు. దీంతో దిగువ సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో లోక్సభను వాయిదా వేయాల్సి వచ్చింది. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధు తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమయ్యాయి. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై చర్చించాలంటూ పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చ చేపడతామని స్పీకర్ ఓం బిర్లా నచ్చజెప్పారు. ఆయన ఎంపీలు వినిపించుకోలేదు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విపక్షాల నిరసనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. చిన్న పిల్లలతో కలిసి వెళ్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే వాహనదారులకు రెట్టింపు జరిమానా విధించాలని రోడ్డు రవాణా శాఖ ప్రతిపాదించింది. వాహనదారుల భద్రతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఈ ప్రతిపాదన చేసింది. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటింపు లేదా ఉల్లంఘన ఆదా రంగ డ్రైవర్లకు మెరిట్ అండ్ డిమెరిట్ పాయింట్ సిస్టమ్ ను కూడా ప్రతిపాదించింది. మోటార్ వాహనాల చట్టం సవరణల్లో భాగంగా ప్రతిపాదించిన ఈ మార్పులపై అన్ని మంత్రిత్వ శాఖలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని రోడ్డు రవాణా శాఖ కోరినట్టు తెలుస్తోంది. వాహనాల్లో చిన్న పిల్లలను తీసుకెళ్లే అనేక మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాలల బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని జరిమానాను రెట్టింపు చేయాలని ప్రతిపాదించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ట్రాఫిక్ నేరాల జాబితాలోని ఏదైనా అంశాన్ని నిష్పాక్షిక అమలు చేయకపోతే అది కేవలం ఓ మెరుగైన శాసన కసరత్తుగా అవినీతికి మరొక మార్గంగా మిగిలిపోతుందని రోడ్డు భద్రతా నిపుణుల్లో ఓ వర్గం భావిస్తుంది. మోటార్ వాహనాల చట్టం 100కు పైగా నేరాలను కవర్ చేస్తున్నప్పటికీ వేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రెడ్ సిగ్నల్ జంపింగ్, ఫోన్లను ఉపయోగించడం, సీట్ లేదా హెల్మెట్ ధరించకపోవడం లాంటి ఆర్డర్ జన్లను నేరాల్లో మాత్రమే ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లను పట్టుకుని శిక్షించగలుగుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు లేకుండా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయరని, ఆధారాలు ఉంటే ఎవరిని వదిలిపెట్టరని స్పష్టం చేశారు. న్యాయస్థానానికి తగిన ఆధారాలు చూపించాం కాబట్టి మిథున్ రెడ్డిని కోర్టు రిమాండ్ కు పంపించిందని చెప్పారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆదేశాలను అందరూ గౌరవించాలని వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డి అరెస్టుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి తోసిపుచ్చారు. ఏమైనా ఉంటే
ఒకటే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఈ కేసులో ప్రొసీజర్ మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు త్వరలో ప్రతి జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ కు 2 డ్రోన్లు అందిస్తామని హోంమంత్రి అనిత వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందాక మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు చెప్పారు, ఈరోజు మనకి షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్కి ఈరోజు రాష్ట్ర మండలి ఆమోదం తెలిపింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం, అదేవిధంగా అంబేద్కర్ గారు కానీ జగజ్జీవన్ రావు గారు కానీ ఎప్పుడూ కూడా ఆలోచించే విధానం సమాన స్వేచ్ఛ అవకాశాలు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నాయకుల తాలూకా మార్గదర్శకాలతో ఈరోజు నడుస్తున్న ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం. వాళ్ళ తాలూకా మార్గదర్శకాలని, వాళ్ళ తాలూకా దిశానిర్దేశాన్ని కూడా ఈరోజు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం. అదేవిధంగా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 1 మెన్ కమిటీ వేసే 1 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సుమారుగా చాలా రోజులు 13 జిల్లాలు కూడా కంబైన్డ్ జిల్లాలు తిరిగి ప్రతి ఒక్క కుల సంఘ మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి అరెస్ట్ ను ఖండిస్తున్నాం. ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరగలేదు. మద్యం ధర పెంచి మద్యపానాన్ని తగ్గించాం. మా హయాంలో ఎటువంటి స్కామ్లు జరగలేదు. అధికారులను ఆదరించి బెదిరించి కొట్టి తప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ స్కామ్ జరిగింది. సిండికేట్లకు మద్యం షాపులు కట్టబెట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. అక్రమ కేసులకు అదరం బెదరం. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది అక్రమ కేసు, ఇది అక్రమ అరెస్ట్. ఈ అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్డప్ నెరేటివ్స్తో, కుక్డ్ స్టోరీస్తో వాటన్నిటిని బేస్ చేసుకొని ఈ అక్రమ కేసుని మిథున్ రెడ్డి గారి మీద కట్టి మరి ఈ రోజున అరెస్ట్ చేశారు. అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి, బెదిరించి, తిట్టి, అవసరమైతే కొట్టి, ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. మా హయాంలో, మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. విదేశాల్లో నివసిస్తున్న ఆంధ్రులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్ దర్శనాల కోటాను భారీగా పెంచింది. ప్రస్తుతం రోజులో 10 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తుండగా వాటిని 100కు పెంచారు. నిజానికి ప్రవాసాంధ్రులకు రోజులో 50 వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఆ కోటాను 10కి తగ్గించారు. దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు ప్రజలు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు గత ఫిబ్రవరిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. తమ సమస్యను వివరించారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యపై సుదీర్ఘంగా చర్చించిన చంద్రబాబు రోజు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ఇవ్వాలని టీటీడీకి సూచించింది. ఈ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకునే ప్రవాసాంధ్రులు ముందుగా వెబ్సైట్ లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. దీనికోసం ప్రవాసులు ఉంటున్న దేశాల వీసాలు, వర్క్ పర్మిట్ల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత శ్రీవారి దర్శనానికి సంబంధించిన 3 నెలల స్లాట్లు కనిపిస్తాయి. అందులో అందుబాటులో ఉన్న టికెట్ల ఆధారంగా నచ్చిన తేదీలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న ప్రవాసాంధ్రులు ఏపీ ఎన్ఆర్టీఎస్ కు చెందిన PROలను కలిస్తే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
ఓవైపు నిధుల వరద, మరోవైపు నిధుల కొరత. ఇది రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసం. తాజాగా కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా బాండ్లు జారీ చేసి భారీగా నిధులను సమీకరిస్తుంటే, మన రాష్ట్రంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన భూములను సేకరించేందుకు నిధులు లేని దుస్థితి నెలకొంది. కేంద్రం అమలు చేస్తున్న ఇన్విట్ విధానం ద్వారా తెలంగాణకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందనే అంశం ప్రస్తుతం ఇన్ఫ్రా రంగం నిపుణులో ఉన్నదే. కాగా తెలంగాణ ప్రభుత్వ ఆసత్వ 6 రోడ్ల అభివృద్ధికి 4 విధానాలు చర్చనీయాంశంగా మారింది. ప్రతిష్టాత్మకమైనదిగా RRR ప్రాజెక్ట్ ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. దేశంలో రహదారుల అభివృద్ధికి అవసరమయ్యే నిధుల సమీకరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార ఇన్విట్ విధానాన్ని అమలు చేస్తుంది. దీనిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్ తరహాలో బాండ్లను జారీ చేసి ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా నియంత్రించే ఈ విధానంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి 8.05% వడ్డీ లభిస్తుందని కేంద్రం చెబుతుంది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభించిన ఈ విధానం ద్వారా రానున్న రోజుల్లో దాదాపు 10 లక్షల కోట్లు సమీకరించి దేశవ్యాప్తంగా 30,000 కిలోమీటర్ల రహదారులను 2 లేన్ల నుంచి 4 లేన్లకు విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కేంద్రం ఇప్పటికే 3 దఫాల్లో బాండ్లు జారీ చేసి 20,000 కోట్లకు పై నిధులు సమకూర్చున్నట్టు తెలుస్తుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న RRR ప్రాజెక్టును దాదాపు 35,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును NHIA ఆధ్వర్యంలో నిర్మిస్తున్నప్పటికీ భూసేకరణకు అయ్యే 5,000 కోట్ల ఖర్చులో సగభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంది. కానీ నిధుల కొరత, ఇతర ఇబ్బందుల వల్ల ఈ వ్యవహారం ముందుకు సాగడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ పంపిన బిల్లులను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లపై ఉన్న 50% సీలింగ్ కోరీలతో బిల్లులను వెనక్కి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంటింటి సర్వే గణాంకాల డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా గత మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం 2 బీసీ బిల్లులను వేర్వేరుగా ప్రవేశపెట్టి ఆమోదించింది. బిల్ నెంబర్ 3A ద్వారా విద్యా, ఉపాధి రంగాల్లో, బిల్ నెంబర్ 4 ద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42% పెంచింది. అసెంబ్లీ ఆమోదించిన అనంతరం రాష్ట్రపతికి ఆయా బిల్లులను పంపడంతో పాటు 9వ షెడ్యూల్ చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. తాజాగా ఆ బిల్లులను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో SC, ST, OBCల రిజర్వేషన్లు 50% మించొద్దని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది. ట్రిపుల్ టెస్ట్ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుతం కేంద్రం కూడా అదే విషయాన్ని ఊటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 15 రోజుల క్రితమే బిల్లులను వెనక్కి పంపినట్టు సమాచారం. ఆర్టికల్ 15(4), 15(5), 16(5) EWS రిజర్వేషన్ల జడ్జిమెంట్ ను ఊటంకిస్తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చినట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసిందే. అయినా కేంద్రం మళ్లీ ఆ బిల్లులపై కొర్రీలు పెట్టి వెనక్కి పంపినట్టు సమాచారం. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం గోప్యతను పాటిస్తూ కేవలం కొంతమంది అధికారులతో సమాలోచనలు జరిపినట్టు తెలుస్తుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కొర్రీల నేపథ్యంలోనే ఆర్డినెన్స్ను తెర మీదకి తీసుకొచ్చినట్టు సమాచారం. బిల్లును కేంద్రం వెనక్కి పంపినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలను బహిర్గతం చేయకుండా గోప్యత పాటించడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ కొనసాగుతుంది. వివరణలు ఇచ్చినా తిరస్కరాని రాష్ట్ర ప్రభుత్వం వివరణలను ఇచ్చి బీసీ బిల్లులను పంపినా కేంద్రం తిరకాసు పెట్టినట్టు తెలుస్తుంది. EWS రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ EWS రిజర్వేషన్లు 50% సీలింగ్ పరిధిలోకి రాబోవని చెప్పినట్టు తెలిపింది. అదిగాక బీసీల వెనుకబాటుతనాన్ని దేని ఆధారంగా నిర్ధారించారు, గణాంకాలకు ఉన్న సాధికారత తదితర అంశాలపై వివరణ కోరుతూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఒక హోటల్లో ప్రత్యేకంగా కొంతమంది అధికారులు, మంత్రులతో సమావేశమై చర్చించినట్టు తెలిసిందే. కేంద్రం అడిగిన వివరాల నేపథ్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ నివేదికను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ నివేదికను కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత ఆయన నటించిన గేమ్ చేంజర్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు పెద్ది కోసం బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఉప్పెన సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఒక స్పోర్ట్స్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదల
విడుదలైన గ్లిమ్స్, వీడియో, పోస్టర్లు మెగా అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్ మాస్ లుక్, పవర్ఫుల్ ప్రెజెన్స్ చూసిన తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగిపోయింది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ట్రైనింగ్ సమయంలో తీసిన ఫోటోను షేర్ చేస్తూ చేంజ్ ఓవర్ ఫర్ పెద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫోటోలో చరణ్ గుబురు గడ్డం, రఫ్ హెయిర్ స్టైల్, 6 ప్యాక్ బాడీతో హాలీవుడ్ లో మాదిరి కనిపించారు. ఈ లుక్ కోసం చూసిన అభిమానులు ఇది ఊర మాస్ అంతే, పెద్ద బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొడుతుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో హైలైట్. బుచ్చిబాబు డైరెక్షన్, చరణ్ మాస్ పవర్, రెహమాన్ మ్యూజిక్ ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పెద్ద నుంచి రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్, ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్లు అభిమానుల్ని కట్టిపడేస్తాయని చెప్పొచ్చు. పెద్ద కోసం రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్, మేక్ ఓవర్ అభిమానులు అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా మెగా హీరో కెరీర్ లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంది. ఇక సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం వరుస ప్రమోషన్లు చేశారు. అయితే తనకెంతో ఇష్టమైన నిర్మాత ఏఎం రత్నం కోసం పవన్ కళ్యాణ్ తన పాత పంతానే పక్కన పెట్టుకుని చాన్నాళ్ల తర్వాత మీడియా ముందుకు రావడం విశేషం. ప్రెస్ మీట్ లో తన మనసులోని భావాలను పంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ ప్రాజెక్టు పట్ల తన కమిట్మెంట్, ఇండస్ట్రీపై తన ప్రేమను మరోసారి చాటారు. సినిమా బతకాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశానని పవన్ స్పష్టం చేశారు. ప్రీ రిలీజ్ తర్వాత ఈ అవకాశం దక్కుతుందో లేదో తెలియక తన మనసులోని భావాలను పంచుకోవాలని అనిపించిందన్నారు. ఈ సినిమా ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో సాగిందని పవన్ తెలిపారు. కరోనా విజృంభించిన సమయంలో షూటింగ్ స్తంభించడంతో పాటు పలు సాంకేతిక, ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయన్నారు. దర్శకుడు క్రిష్, రచయిత సాయి మాధవ్, బుర్రా తపన చూసి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సినిమా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారన్నారు. మండు టెండల్లో 57 రోజులు క్లైమాక్స్ షూట్ చేశాం. చాలా కాలం తర్వాత మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేశాం. ఈ సినిమా క్లైమాక్స్ సీన్లు అందరికీ ప్రేరణ కలిగిస్తాయని పవన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం నిర్మాత ఎదుర్కొన్న కష్టాలను చూసి తన వంతు బాధ్యతగా ఈ సినిమాను చేయాలని భావించానని పవన్ తెలిపారు. నిర్మాత కనుమరుగు కాకూడదు అనే ఉద్దేశంతో నాపై నాకున్న గౌరవంతో, ఇండస్ట్రీపై ప్రేమతో ఈ సినిమాను చేశానన్నారు. కథలోనే ప్రధాన అంశం కోహినూరు వజ్రం విజయవాడ జిల్లా కొల్లూరు నుండి ఎలా అనేది సినిమాకి కీలకంగా మారనుంది. ఇది సినిమాకు బలమైన పాయింట్ అవుతుందని పవన్ వివరించారు. సంగీత దర్శకుడు కీరవాణి ఎంతో ఎనర్జీతో ఈ సినిమాకు సంగీతాన్ని అందించారని చెప్పారు. ప్రతిసారి ఈ సినిమా పూర్తి అవుతుందా లేదా అనిపించినప్పుడు కీరవాణి గారి సంగీతమే ప్రాణం పోసింది అంటూ పవన్ కృతజ్ఞతలు తెలిపారు. నన్ను చాలా మంది విమర్శిస్తున్నారు, కానీ నన్ను అన్నం పెట్టిన ఇండస్ట్రీని మర్చిపోలేను. సినిమాపై గౌరవం గల వ్యక్తిగా ఈ సినిమా కోసం మీ ముందుకు వచ్చానని పవన్ భావోద్వేగంగా చెప్పారు. ఇక నిధి ఈ సినిమా కోసం పడ్డ కష్టం చూసి నాకే సిగ్గుగా అనిపించిందని పవన్ అన్నారు. పోడియం లేకపోతే కొంచెం మాట్లాడడం కష్టం నాకు. అంటే ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్టుంది పోడియం లేకపోతే. కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది
ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువైపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్ అదొకటి. అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట. క్రీడా చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. మైదానంలో బ్యాటుతో బాధితే చెలరేగే క్రికెటర్లు, చిరుతల్లా కదిలే ఫుట్బాలర్లు ఒక్కచోట చేరారు. 4వ టెస్టుకు మ్యాచ్కు ఇంకా 3 రోజులుండటంతో ఆదివారం అడిడాస్ సంస్థ ఫోటోషూట్ ఏర్పాటు చేసింది. స్థానిక మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లతో కలిసి టీమిండియా ఆటగాళ్లు ఫోటోలు దిగారు. ఇరువురు తమ తమ జెర్సీలు మార్చుకోవడం విశేషం. కెప్టెన్ సుబ్మన్ గిల్ మాంచెస్టర్ సారథి బ్రూనో ఫెర్నాండెజ్ జెర్సీ ధరించగా గిల్ టెస్ట్ జెర్సీతో బ్రూనో మురిసిపోయాడు. లార్డ్స్ టెస్ట్ లో అనూహ్య ఓటమితో సిరీస్ లో వెనకంజ వేసిన భారత జట్టు ఓల్డ్ ట్రఫోర్డ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఇప్పటికే మాంచెస్టర్ సిటీకి చేరుకున్న గిల్ సేన నెట్స్ లో చెమటోడ్చుతుంది. అయితే ఆదివారం ఆట విడుపుగా టీమిండియా స్పాన్సర్ గా ఉన్న అడిడాస్ సంస్థ స్థానిక ఫుట్బాల్ జట్టుతో ఫోటోషూట్ ఏర్పాటు చేసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 3 సార్లు టెస్ట్ గద సమరాన్ని నిర్వహించిన ఇంగ్లాండ్ బోర్డు పట్టం కట్టింది ఐసీసీ. వచ్చే సీజన్ ఒకటే కాదు, మరో 2 ఫైనల్స్ బాధ్యతను కూడా ఈసీబీకే రాసిచ్చింది. 2027, 29, 31 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు ఈసీబీని ఆతిథ్యం ఇవ్వనుంది. గత 3 సీజన్ల డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లాండ్ లోనే జరిగాయి. దాంతో ఈసీబీకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం సమంజసం కాదని, వచ్చే సీజన్లకు వేదికను మార్చిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఈసీబీ అత్యంత పకడ్బందీగా ఈ మ్యాచ్లను నిర్వహించింది. అంతేకాదు అక్కడి ప్రేక్షకులు 5 రోజుల ఆటను చూసేందుకు భారీగా తరలివచ్చారు కూడా. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ఐసీసీ డబ్ల్యూటీసీ టైటిల్ పోరును సమర్థంగా నిర్వహించనుంది. వేదికను మార్చడం సరైంది కాదని భావించింది. దాంతో 2027 ఫైనల్ కు ఆతిథ్యం ఇవ్వాలని ఆశపడిన బీసీసీఐకి భంగపాటు ఎదురైంది. ఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇంగ్లాండ్ బోర్డు సంతోషం వ్యక్తం చేసింది. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతుంది. యూపీఐ పేమెంట్స్ లో భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేస్తున్న నివేదికలో పేర్కొంది. భారత్ లో ప్రతి నెల 1800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొంది. ది రైస్ ఆఫ్ రిటైల్ డిజిటల్ పేమెంట్స్, ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ ఆపరబిలిటీ పేరుతో IMF ఈ నివేదికను విడుదల చేసింది. యూపీఐ ద్వారా ఈ ఏడాది జూన్ లో 24.03 లక్షల కోట్ల సొత్తు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. మొత్తం 18.39 బిలియన్ లావాదేవీలు నమోదైనట్లుగా నివేదిక పేర్కొంది. గతేడాది ఇదే నెలలో 13.88 బిలియన్ లావాదేవీలు జరగగా 32% వృద్ధి నమోదైంది. ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. 675 బ్యాంకులు యూపీఐతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85% యూపీఐ ద్వారా భారత్లో జరుగుతున్నాయి. రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50% ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. ఈ యూపీఐ సేవలు భారత్ తో పాటు యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ కొనసాగుతున్నాయి. అయితే బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు యూపీఐని విస్తరించాలని రిజర్వ్ బ్యాంక్ యోచిస్తుంది. సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీలతో యూపీఐ చెల్లింపులు ప్రజల్లో భారీగా పెరిగింది. 2016లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన యూపీఐ సర్వీసులకు మంచి స్పందన లభిస్తుంది. అప్పటి నుంచి ఏటా యూపీఐ లావాదేవీలు పెరుగుతూ వచ్చాయి. యూపీఐ ద్వారా ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా ఆయా అకౌంట్లను ఒకే మొబైల్ యాప్ లో లింక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బులు పంపడం, దుకాణంలో బిల్లులు చెల్లించేందుకు సైతం అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల్లో అక్రమాలు, అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అరెస్ట్, వీడియో పోస్ట్ చేసిన ట్రంప్. ముంబైని ముంచెత్తిన భారీ వర్షం, నీట మునిగిన సబ్వేలు, ఐఎండీ హెచ్చరిక.
రాజ్యసభ వాయిదా. ఆధారాలు చూపించాం కాబట్టే కోర్టు రిమాండ్ కు పంపింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై ఏపీ హోంమంత్రి వివరణ. మిథున్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఖండిస్తున్నామన్న మాజీ మంత్రి విడుదల రజని. విదేశాల్లో ఉండే ఆంధ్రులకు గుడ్ న్యూస్. రోజుకు 100 VIP బ్రేక్ దర్శనాలు. RRR ప్రాజెక్టుకు తప్పని తిప్పలు. రాష్ట్రంలో ఏమో నిధుల కొరత, కేంద్రంలో నిధుల వరద. బీసీ బిల్లును తిరస్కరించిన కేంద్రం. కాంగ్రెస్ వివరణలిచ్చినా మళ్లీ వెనక్కి. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. మండు టెండర్లో 57 రోజుల పాటు క్లైమాక్స్ తీశామంటూ కామెంట్. WTC ఫైనల్స్ పై కీలక నిర్ణయం. ఇంగ్లాండ్ కే పట్టం కట్టిన ICC. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.